బాగా ఆడుతున్నారా అంటే వారు వన్ సైడ్ అయిపోయింది, మొత్తం చెదిరిపోతుంది. బిగ్ బాస్ చదరంగం రణరంగం అన్నారు. స్టార్టింగ్ లో అదేం లేదు, మధ్యలో ఏమో అంతేమీ లేదు. సర్లే కొంచెం వైల్డ్ స్టోన్స్ వచ్చినా బాగుంటదంటే అస్సలు లేదు. సరే ఈ మధ్య ఉన్న బాగా ఆడుతున్నారా అంటే వారు వన్ సైడ్ అయిపోయింది. సో వారు వన్ సైడ్ అయిపోవడం వల్ల అసలు ఏమీ లేదు. మొత్తానికి ఈ బిగ్ బాస్ రణరంగం అయితే లేదండి, మొత్తం చదరంగమే, మొత్తం చెదిరిపోతుంది. ఆ నెక్స్ట్ వన్ మన తనుజ గారు వల్ల నిన్న వారు వన్ సైడ్ అయిపోతుందండి. తనుజ గారు, మీరు ఆర్మీ కళ్యాణ్ గారు మీ చేతిలో బొమ్మ అయిపోతున్నారండి. కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు తెరపైకి వచ్చిన పేరు టైటిల్ విన్నర్ అనేది సంజన గారిని అంటున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? నాకు నిజంగా ఎక్కడ వినిపించలేదండి ఈ మాట. సంజన గారు విన్నర్ అని నాకు ఎక్కడ వినిపించలేదు. తనుజ గారు అని అంటున్నారు, ఆర్మీ కళ్యాణ్ అంటున్నారు. బట్ నా పరంగా మీకు చెప్పాను, తెలియదండి. నేను వాళ్ళ మూతి నాకేటప్పుడు ఎవరు చూడలేదు, మీరు చూసినట్టున్నారేమో. నేనైతే మాత్రం ఇమానుయల్ గారు డిమోన్ పవన్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్ అండి. లైక్ ఇమానుయల్ గారు డిమోన్ పవన్ అయితే బాగుంటుందండి, ఎందుకంటే వీళ్ళు కొంచెం ఆడారు. నేను ఆడియన్స్ కూడా పంపించారు లోపలికి, కొంతమందిని మాట్లాడమని చెప్పి. వాళ్ళు కూడా ఏకదాటిగా మంచిగానే ఎన్నుకుంటారని అనిపిస్తుంది. చూద్దాం వాట్ ఈస్ వాట్ అనేది. విన్నింగ్ రోజు మాట్లాడదాం.